కట్టడం గురించి నీకు తెలుసా అంటే నాకు తెలుసు అని చెప్పాడు. నిజానికి ఆయనకి తెలియదు. ఇలాగ ఆఫ్ఘనిస్తాన్లో ఒక కట్టడం కట్టాలి, వస్తావా, మా రాజు రమ్మన్నాడు అంటే ఓకే వస్తాను అన్నాడు. అంతకుముందు రాత్రి అతనికి స్వప్నంలో యేసు ప్రభు నీవు వెళ్ళి తీరాలి, అటు ఆ దిశలో వెళ్ళి తీరాలి అని యేసు ప్రభు స్వప్నంలో అతన్ని మరి ఒప్పించారు. అంతకుముందేమో ఇటువైపు ఎందుకు వెళ్ళటం, ఎవరు వెళ్తారు అని అతను కొంచెం నిస్సందేహంగా ఉన్నప్పుడు రాత్రి స్వప్నంలో అతనికి దర్శనమైంది. నెక్స్ట్ డే అతను వచ్చి వ్యాపారవేత్త నువ్వు వస్తావా అంటే వెంటనే అతనితో కలిసి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాడు. రాజు నాకు ఒక మంచి కట్టడం కట్టాలి నువ్వు అంటే అలాగేనండి అన్నాడు. అయితే వన్ కండిషన్, కట్టడం అంతా అయ్యే వరకు మీరు చూడకూడదు, నేను మీకు చూపించిన అంతా అయిపోయాక చూపిస్తాను అన్నాడు. సరే నీకు ఎంత డబ్బులు కావాలో అంత డబ్బులు తీసుకో అనేసి రాజు డబ్బులు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఒక సంవత్సరం ఎంతో టైం అయిపోయింది. ఇతని దగ్గర నుంచి ఏ విధమైన వర్తమానం రాజు దగ్గరికి లేదు. ఏమయ్యా ఇతను ఏమయ్యాడు, అసలు కట్టాడా లేదా, ఏమన్నా ఎస్కేప్ అయిపోయాడా అనేసి రాజు అడిగితే ఎవరో మాకు తెలియదు అని. సరే అప్పుడు ఆయన తన సైనికులు పంపించి అతను తీసుకుని రాజు దగ్గరికి అతను తేపట్టాడు. రాజుగారు అడిగే ఏమయ్యా డబ్బులు తీసుకుని వెళ్ళి చాలా టైం అయింది, ఎంతవరకు వచ్చింది నా ప్యాలెస్, ప్రపంచంలో ఎక్కడా కట్టినటువంటి ప్యాలెస్ లైక్ మనకి నార్త్లో ఉంది కదా తాజ్మహల్ అలాంటిది అయిపోయిందండి అన్నాడు. ఏది ఎక్కడ కట్టావు నాకు చూపించలేదు, నన్ను పిలవలేదు ఏంటి అని అంటే అక్కడికి కట్టానండి. రాజుకి చాలా కోపం వచ్చి లోపల వేసేసాడు, వేస్తే అప్పుడు మనకి కరోనా వచ్చినట్టు అక్కడ ఆ రాజు కుటుంబీకులకు కొంత అస్వస్థతగా ఉండి ఆ తమ్ముడు మరణ పడక మీద ఉన్నప్పుడు ఎవరైనా చెప్పారు, ఆ దైవజనుడు ఉన్నారు కదా పిలిచి ఒకసారి ప్రార్థన చేపిస్తే బాగుంటుందని పిలిచినప్పుడు తోమాని పిలిచి అప్పుడు రాత్రి చేయమంటే రాజుగారి తమ్ముడు మరణించాడు. అప్పుడు వచ్చి తోమ అతని మీద చేతులు ఉంచి ప్రార్థించినప్పుడు ఆ తమ్ముడు లేచి కూర్చున్నాడు. యేసుప్రభు ఏం చెప్పాడు, మీరు వెళ్ళండి వృద్ధాత్మలో ఉంటుంది, మీరు నాకంటే గొప్ప కార్యములు చేయగలరు, మరణించిన వారిని కూడా లేపగలరు అని ఆయన చెప్పాడు. సో తోమ ఎప్పుడైతే చేతుల నుంచి ప్రార్థన చేశాడో వాళ్ళ తమ్ముడు లేచి కూర్చుని అప్పుడు రాజు ఆశ్చర్యపోయాడు. ఒకసారి రాజు చూసి ఎంత చక్కటి ప్యాలెస్ కట్టావన్నా. ప్యాలెస్ నేను కట్టడం అంటే నీకెలా తెలుసు అంటే నేను చూసి వచ్చాను, ప్రతి రూమ్ చాలా సూపర్గా ఉంది. ఎక్కడికి వెళ్ళి చూసాను, నేను పైకి వెళ్ళి చూసి వచ్చాను అనేటికి అప్పుడు రాజు ఆశ్చర్యచకితుడై వారంతా కుటుంబం అంతా బాప్తిస్మ సాక్ష్యంలోనికి వచ్చారు. మనం అనుకుంటున్నాం భారతదేశానికి ముందు వచ్చినాయి, కానీ మనకంటే ముందు ఆఫ్ఘనిస్తాన్ మీరు ఇంటర్నెట్లో చెక్ చేసుకోవచ్చు. గుండోఫరస్ అనే రాజముద్ర కూడా బంగారు నాణ్యాల మీద ఉన్నాయి మొదటి శతాబ్దంలో 30-50 మధ్యలో. సో ఆ విధంగా 42వ సంవత్సరం నుంచి 52వ సంవత్సరం వరకు తోమ ఆఫ్ఘనిస్తాన్లో సువార్త ప్రకటించి రాజు ఇచ్చిన ధనమంతా కూడా బీదలకు పంచి అనేక గ్రామాల్లో సువార్త పరిచయం చేశాడు. తదుపరి అరేబియా మహాసముద్రంలో ఒక నావ మీద ప్రయాణం చేసి మలబార్ తీరంలో అనగా మన కేరళ ప్రాంతానికి వచ్చి అక్కడ మరి అనేక సంఘాలు స్థాపించాడు. అక్కడ మొదటగా వచ్చిన ఆ ప్రదేశం పేరు కొడుంగల్లూరు అనే ప్రాంతంలో అక్కడ నావ దిగి మరి తోమ పరిచయం చేశాడు. అప్పటికి మరి యేసు ప్రభు కాలంలో చెదిరిపోయిన యూదులు భారతదేశానికి కూడా వచ్చి కొంతమంది అక్కడ ఉన్నప్పుడు తోమకి వారు కనిపించారు. అదే భాషలో యూదులు మాట్లాడుతున్నారు. ఇప్పటికీ ఆ యూదులు మన దేశంలో ఉన్నారు, గుంటూరు ప్రాంతంలో కూడా ఉన్నారు. అందుకనే 1948వ సంవత్సరంలో ఇస్రాయేల్ దేశంగా ఏర్పడినప్పుడు వారి కాన్స్టిట్యూషన్లో వారు రాశారు, అనేక దేశాలు మమ్మల్ని
అంగీకరించలేదు, సరిగా చూడలేదు. కానీ భారతదేశము మా ప్రజలందరినీ చక్కగా ఆదరించినందుకు వారికి మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అని ఇజ్రాయెల్ కాన్స్టిట్యూషన్లో వారు భారతదేశం యొక్క హాస్పిటాలిటీ గురించి మెన్షన్ చేశారు. ఎప్పుడైతే వారిని చూశాడో తోమ వారితో కలిసి అన్ని ప్రారంభించాడు తన సువార్త. ఆ తదుపరి మరి ఆయన అలా వెళ్తున్నప్పుడు అక్కడ బ్రాహ్మణులు సూర్య నమస్కారాలు చేస్తున్నారు. సూర్య నమస్కారాలు చేస్తుంటే ఏంటి మీరు నీళ్ళు వేస్తున్నారంటే దేవుడికి ఇది నమస్కారం. మరి దేవుడికి ఇస్తుంటే మళ్ళీ వెనక్కి వచ్చేస్తుందండి, తినేవి కదా, తాగాలి కదా, అక్కడ పెట్టి మీరు తీసుకుంటున్నారేంటి, లేదు పైకి వెళ్ళి కిందకు వస్తున్నాయేంటి అంటే వారు అన్నారు అది అంతే అన్నారు. అది ఎలాగ అవుతుంది, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, నువ్వు చెయ్యి అన్నాడు. ఓకే నేను చేస్తాను, నేను పైకి వేస్తే ఇక మళ్ళీ కిందకి రావు, అది మీరు నమ్మాలి, మీ దేవుణ్ణి వదిలిపెట్టేసేమన్నప్పుడు వారు అలాగే ఆ షరతుకి ఒప్పుకున్నాక తోమ ప్రార్థన చేసి నీళ్లు పైకి వేసినప్పుడు ఆ నీళ్లు మళ్ళా కిందకి రాలేదు. అప్పుడు మొట్టమొదటిగా బ్రాహ్మణులు క్రైస్తవత్వాన్ని స్వీకరించారు, పండితులు. ఆ విధంగా తోమ అక్కడికి వెళ్ళేటప్పటికి మలయాళీ భాష నేర్చుకుని ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ మీకు సహాయం ఆది క్రైస్తవ సంఘాల అపోస్తుల కార్యాల్లో మరి పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చినప్పుడు వారు అన్య భాషలు మాట్లాడసాగడం. ఆ విధంగా తోమ అక్కడికి వెళ్ళినప్పుడు వారందరూ చూస్తుండగా తోమ మలయాళీ భాషలో అనర్గళంగా మాట్లాడితే వారు ఆశ్చర్యపోయారు. ఇవన్నీ చూస్తూ కొంతమంది వెనక నుంచి నమ్మారు, కొంతమంది డైరెక్ట్గా ఇలా ఛాలెంజ్ వచ్చినప్పుడు దేవుణ్ణి అంగీకరించారు. ఆ విధంగా తోమ మరి అక్కడ సుమారుగా ఒక 7 సంఘాలని స్థాపించాడు 7 ప్రదేశాల్లో. ఒకటి వ్యవసాయ కూలీలకి మధ్య ఉన్న, ఇంకొకటి వ్యాపారవేత్తలకి, ఇంకొకటి చోళులు, వీరందరూ పరిపాలించిన కోడలి కొండ ప్రాంతంలో, ఈ విధంగా అనేక చోట్ల 7 సంఘాలు తోమ మరి ప్రారంభించి, ఎప్పుడు కూడా తోమ గురించి ఒక విషయం చెప్పబడుతుంది. యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము చివరిలో చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనము. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానము కలుగునుగాక నేను. తరువాత తోమాను చూచి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుమో, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమనెను. అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. కాబట్టి తోమ అంటేనే మనకి బిబ్లికల్గా డౌట్ మాస్టర్ అని మనం సండే స్కూల్లో మేము ఎక్కువగా జోక్ చేస్తూ ఉండేవాళ్ళం. మరి మనం అందరం చూడక నమ్మాము దేవుణ్ణి, మనం అందరము ఏ లిస్టులో ఉన్నాము ఈరోజు? ధన్యులు. తోమ నీ చేతిలో వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మనన్నాడు. మనం ఇప్పుడు అపోస్తులు చేసిన బోధను నమ్మి మనం ధన్యుల జాబితాలోకి వచ్చి ఉన్నాం. ఈ విధంగా మరి తోమ అనేక సంఘాలు స్థాపించి మైలాపూర్, మద్రాస్ చెన్నై పట్టణంలో ఉన్న మైలాపూర్ రాజు తోమను పిలిపించాడు. అక్కడ ఉన్న పండితులకి కొన్ని విషయాలు చెప్పాలనేసి పిలిచినప్పుడు తోమ అక్కడికి వెళ్ళాడు. అప్పట్లో సముద్రంలో ఒక పెద్ద దొంగ కొట్టుకొని వస్తే అది ఒడ్డుకు తీసి దాంతో ఏమైనా చేయాలని వారు చూసినప్పుడు అక్కడ దాన్ని ఒడ్డుకు తేవడం వారికి చాలా కష్టమైపోయింది. ఆ సమయంలో రాజు పిలిచి తోమాని నీ వల్ల ఏమన్నా సాధ్యమైతే అది ఒడ్డుకు తీసుకురా అన్నప్పుడు తోమ ఒక్కడే దాన్ని ఒడ్డుకు చేర్చాడు. అప్పుడు రాజు అన్నాడు, ఇది నీకే ఇచ్చేస్తున్నాను, నువ్వు దీన్ని ఏమన్నా చేసుకో అన్నప్పుడు ఆ కర్రతోటి తోమ మొట్టమొదటిగా ఒక దేవాలయం లాంటిది నిర్మించాడు. అందులో అనేక మందికి మరి పాఠ్యాలు నేర్పడానికి అదొక స్కూల్గా పెట్టుకుని అక్కడ ఎక్కడికి వెళ్ళినా తోమ ఒక సిలువ చెక్కుని
ఇలాగా నా దేవా నా ప్రభువా, మై లార్డ్ మై గాడ్ అని అక్కడ రాసుకుని ఒక సిలువ చెక్కుని, లేకపోతే ఒక సిలువ చెక్కిన సిలువ జేబులో పెట్టుకుని రోజు ప్రార్థన చేసుకునేవాడు. ఆ విధంగా మరి అనేక చోట్ల ఆయన మీదకి దాడి కూడా జరిగింది. ఒక కొండ మీద ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆ కొండ మీద నీళ్లు లేకపోతే, అంటే ఆయన్ని చంపేస్తారని కొండ మీదకి వెళ్ళి దాక్కున్నాడు. ఆ కొండ మీద నీళ్లు దేవుడు ఊరించాడు. ఇప్పటికీ వెళ్ళి అనేక మంది దర్శకులు ఆ కొండ మీద నీళ్లు తీస్తూ ఉంటే మళ్ళీ వస్తూ ఉంటాయి. కొండ పైన, కింద అయితే ఓకే, కొండ పైన. ఆ విధంగా అతను చెన్నై పట్టణం వచ్చి, చెన్నైలో మరి ఒక ప్రదేశంలో అతను ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. ఒక కొండ మీదకి వెళ్ళి ఆయన బస చేశాడు. దాని పేరు సెయింట్ థామస్ మౌంట్. ఈ రోజున ఆ కొండకి చేరే దారిని సెయింట్ థామస్ మౌంట్ రోడ్ అని పిలుస్తున్నారు. అంటే ద రోడ్, ఏ దారి అయితే థామస్ అంటే తోమా గారు ప్రార్థించుకునే ప్రదేశానికి నడిపిస్తుందో ఆ కొండని, ఆ దారిని మౌంట్ రోడ్ అని పిలుస్తున్నారు. ఇప్పుడు అది అన్నా సలై అనేసి మార్చేశారు. ఆ విధంగా మరి తోమా ఎంతో సువార్తను అందించి ఒకరోజు అక్కడ బ్రాహ్మణులు ఆయన్ను వెనక్కి నుంచి వచ్చి ఈటతో పొడిచి చంపేశారు. అది జూలై 3వ తేదీ. అందుచేత ఆయన జ్ఞాపకార్థం ఈ దినము మనము భారతీయ క్రైస్తవ దినంగా 2021వ సంవత్సరం నుంచి ఆచరించడం ప్రారంభించాము అధికారికంగా. ఎందుకంటే యేసు ప్రభు సిలువ వేయబడింది 30వ సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీ. కాబట్టి మరి 2030కి మనం అప్రోచ్ అవుతున్నాం. దానికి ముందు ఒక 10 సంవత్సరాల నుంచి, అనగా 2021 నుంచి 2030వ సంవత్సరం వరకు తోమా మన భారతదేశానికి సువార్తను అందించి 2000 సంవత్సరముల ఈ సెలబ్రేషన్ చేసుకుంటానికి ప్రతి సంవత్సరము ఇది భారత క్రైస్తవ దినోత్సవంగా ఆచరించడానికి ఒక తపాలా బిళ్ళ కూడా గవర్నమెంట్ వారు విడుదల చేశారు. ఈ విధంగా తోమా మనకు అందించిన ఈ సువార్త వలన ఈ రోజున మనమందరము దేవుణ్ణి అంగీకరించడం జరిగింది. తర్వాత అనేక మంది మిషనరీలు వచ్చారు. అయితే కేరళ రాష్ట్రంలో తోమా చేసిన పరిచయం వల్ల 2000 సంవత్సరాల నుంచి అక్కడ మరి క్రైస్తవులు ఉన్నారు. ఈ విషయాలన్నీ మీకు నేను ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే, ఈనాడు సరి అయిన అవగాహన లేకుండా అనేక మంది 3 మేకలు పీకలేడా, 2 మేకలు పీక్కోలేడా, పడుకున్న శవం, ఏలాడుతున్న శవం అనేసి చాలామంది ఎక్కువగా మాట్లాడుతున్నారు. క్రైస్తవ మతం అంటే అది వేరే విదేశీ మతము, ఫారిన్ రిలీజియన్ అని కొంతమంది చెప్తున్నారు. మనకి భారతదేశానికి హిందూత్వం కూడా భారతదేశంలో లేదు ఒకప్పుడు, అది వేరే దేశాల నుంచి వచ్చింది. దాని గురించి చాలా వాగ్వివాదాలు జరుగుతున్నాయి. అలాగే ఈ 2000 సంవత్సరం నుంచి క్రైస్తవత్వం భారతదేశంలో ఉంది. అయితే ఇప్పుడు అందరూ ఏం చెప్తున్నారు, తెల్లదొరలు వచ్చి, మిషనరీస్ వచ్చి మత మార్పిడి చేసి అందరినీ ఈ విధంగా చేశారని చెప్తున్నారు. కానీ ఎప్పటి నుంచో ఉంది. తర్వాత గోవాకి సెయింట్ జేవియర్ అనే మిషనరీగా ఒక ఆయన వ్యాపార రీత్యా వచ్చి అక్కడ పరిచయం చేశాడు. తర్వాత 1890వ సంవత్సరంలో విలియం కేరీ 2-3 మాసములు సముద్ర ప్రయాణం చేసి కలకత్తా నగరం చేరేటప్పటికి బెంగాలీ భాష నేర్చుకుని మరి అనేక కార్యాలు చేశాడు. 30 లాంగ్వేజ్ల్లోకి భాషని, బైబిల్ని తర్జుమా చేసి 18 భాషల్లో ప్రింట్ చేశారు. ఆయన ప్రింటింగ్ ప్రెస్ పెట్టాడు. మొట్టమొదటి బ్యాంక్ని పెట్టింది ఆయనే. సతీ సహగమనాన్ని అరికట్టింది రాజా రామ్మోహన్ రాయ్ తోటి ఆయనే. అయితే విలియం కేరీ పేరు చెప్పరు, రాజా రామ్మోహన్ రాయ్ పేరు చెప్తుంటారు. ఈ విధంగా ఆయన వచ్చి భార్యని, 2 కుమారుల్ని పోగొట్టుకుని వారిని ఆయనే స్వయంగా సమాధి చేశాడు. ఆ విధంగా విలియం కేరీ సేవల వలన ఈ రోజున మనకి బైబిల్ చేతిలోకి వచ్చింది. కాబట్టి మరొకసారి మీరందరూ క్రైస్తవత్వం మనకి భారతదేశంలోకి ఏ విధంగా వచ్చింది, గత 2 వారాలుగా మనం ఆది క్రైస్తవ సంఘం, అంటే మన సంఘ బర్త్డే
మన సంఘం అయితే ఫిబ్రవరి. అయితే ఆది క్రైస్తవ సంఘం ఎప్పుడు ప్రారంభించబడిందంటే పెంతెకోస్తు పండుగ దినాన్న వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడి మరి ఆ విధంగా సంఘం ప్రారంభించబడింది. ఆ రోజు పేతురు గారు చెప్పిన ప్రసంగానికి 3,000 మంది బాప్తిస్మ సాక్ష్యంలోనికి వచ్చారు. ఆ తదుపరి మిషనరీలు అనేక మంది వచ్చి భారతదేశంలో, ఎందుకంటే ప్రపంచం సాంకేతికంగా ఆధునికంగా అనేక మార్పులు రావడంతో అక్షయంత్రం ప్రారంభించబడి బైబిల్ అందరికి అందుబాటులోకి వచ్చింది, తర్జుమా చేయబడి నౌకాయానం పెరిగింది. సో ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళడానికి మరి అవకాశాలు దొరికినాయి. కాబట్టి అనేక సార్లు అనేక మంది ఇలాగ చర్చ అయిపోయిన తర్వాత అమెరికా దేశంలో ఫలానా చోట సువార్త అందించాలి, ఎవరైనా వెళ్ళడానికి ఇష్టపడతారా అంటే ముందుకు వచ్చిన వారిని వారు స్పాన్సర్ చేసి పంపించినప్పుడు ఆ విధంగా ప్రపంచమంతా మరి క్రైస్తవత్వాన్ని వ్యాపించడానికి ఒకప్పుడు అమెరికా దేశం చాలా ముందుకు వచ్చింది, ఇప్పుడైతే త్రోవ తప్పింది. ఈ విధంగా మనం అందరము భారతీయులుగా మరి దేవుణ్ణి అంగీకరించామంటే అది తోమ 52వ సంవత్సరంలో వచ్చి మనకి సువార్త ప్రకటించడం వల్ల 72వ సంవత్సరంలో ఆయన మరణించాడు. ఆయన యొక్క సమాధి కూడా మరి మద్రాసు పట్టణంలో సెంటో హైరోడ్లో ఒక కెథడ్రల్ ఉంది. ఆ కెథడ్రల్ కింద ఆయన్ని ఉంచారు. అయితే తర్వాత మరి ఆ యొక్క శవాన్ని రోమ్లోకి మార్చడం జరిగింది. కాబట్టి మెడ్రాస్ వెళ్ళి చూస్తే మీరు లివింగ్ విట్నెస్ తోమా 72వ సంవత్సరంలో అక్కడ మరణించాడు, ఎందుకంటే మీకు రుజువులేమి అక్కర్లేదు. అంచేత మద్రాసు పట్టణంలో తోమాకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ పొందుపరచబడి ఉన్నవి. ఇది భారత క్రైస్తవ దినోత్సవ సందర్భంగా కొన్ని విషయాలు. మరి మరొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, గత ఆదివారము మనమందరం కూడా ఫాదర్స్ డే ఆచరించారు. చాలామంది ఫాదర్స్ డే, మదర్స్ డే ఇలా అనేక దినాలు వస్తున్నాయి. ఏది ఎందుకు వస్తుంది అనేది మనకి కొంచెం అవగాహన ఉండాలనేసి నేను మీకు ఈ విషయాలు చెప్తున్నాను. అమెరికా దేశంలో విలియం జాక్సన్ స్మార్ట్ అనే ఆయన తన భార్యను పోగొట్టుకున్న తర్వాత తనకున్న 6 ఆడపిల్లల్ని, చాలామంది నిద్రపోతున్నట్టున్నారు, ఎంట్లో అలిసిపోయి వచ్చి పాడుకుందామా లేచి నిలబడి, లేకపోతే ఆయనకున్న 6 ఆడపిల్లల్ని 21 సంవత్సరాలు ఆయనే తల్లిగా తండ్రిగా మరి వారికి సేవలు అందించి పెంచి పెద్ద చేశాడు. అప్పుడు ఒక దినాన్న చివరి పాప ఆమె ఇలాగా ఆలయంలో కూర్చుని మదర్స్ డే సందర్భంగా ఉపన్యాసం వింటూ, నాకు మదర్ లేదు కానీ ఫాదర్ నాకు ఇవన్నీ చేశాను కదా, నేను ఫాదర్స్ డే ఎందుకు చేయకూడదని ఆ నెక్స్ట్ సంవత్సరం 1910వ సంవత్సరంలో ఆమె ఫాదర్స్ డే కింద ఆచరించాలని ఆ సంఘాలన్నింటినీ కోరింది. అప్పటి నుంచి తండ్రి తనకు చేసిన పరిచర్యలన్నిటికీ నిదర్శనంగా గుర్తుగా తండ్రి జ్ఞాపకార్థమై ఆమె ఫాదర్స్ డే చేయాలనేసి అందరినీ ఆదేశించింది. అప్పటి నుంచి ఈ ఫాదర్స్ డే జరుగుతుండగా 1972వ సంవత్సరంలో అప్పట్లో అమెరికా అధ్యక్షుడు మరి రిచర్డ్ నిక్సన్ అని ఆయన ఇది అధికారికంగా జూన్ నెల 3వ ఆదివారం ఫాదర్స్ డేగా ఆచరించాలి అని ఒక ఉత్తర్వు జారీ చేసి అప్పటి నుంచి జూన్ నెల 3వ తేదీ ఫాదర్స్ డేగా ఆచరిస్తున్నారు. మన బిడ్డలు కొంతమంది మీరు ఎక్కడున్నా ఇండియాలో కేక్ కట్ చేసి ఫాదర్స్ డే, మదర్స్ డే ఇవన్నీ చేసి మీకు ఫోటోలు పెడుతుండొచ్చు, ఇవన్నీ మనం చేస్తున్నాం. కానీ ఇది ఎందుకు చేశారనేది మనం తెలుసుకోవాలని మీకు చెప్తున్నాను. ఈ సందర్భంగా మరి నా పర్సనల్ లైఫ్లో మా నాన్నగారు కూడా జూన్ నెలలో 27వ తేదీన జన్మించారు. ఆగర్తిపాలెం అనే గ్రామంలో జన్మించి మరి ఆగర్తిపాలెం అనే ఊరికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఆ ఊరిలో ఉన్న
100% క్రిస్టియన్స్. వేరే ఎవరు కూడా ఉండరు. ఆదివారం అందరూ ఖచ్చితంగా చర్చ్కి వస్తారు. ఎవరు కూడా వేరే పనులకి వెళ్ళరు. అది ఆ ఊరికి ఉన్న స్పెషాలిటీ. మరి అక్కడి నుంచి అనేక మంది దైవజనులు కాపర్లుగా వెళ్ళారు. గోదావరి జిల్లాల నుంచి ఆగర్భాలం నుంచి ఎక్కువ మంది పాస్టర్లు అయితే, గుంటూరు జిల్లాలో మేడికొండ నుంచి ఎక్కువ మంది కాపర్లు ఉన్నారని చరిత్ర తెలియజేస్తుంది. అవులు అనేక మంది, మరి మా ఇంటి పేరు బొత్తు, ఇంకా దేవ, మైలాబొత్తుల, పడవ, కందికట్ల, కొల్లాబొత్తుల, ఇలా అనేకమైన ఇంటి పేర్లు ఉన్నాయి, బూడితి, ఇవన్నీ. ఇందులో కొల్లాబొత్తుల వారు కువైట్ దేశానికి 1940లోనే వచ్చి 1949వ సంవత్సరంలో అహ్మదీ ప్రాంతంలో తూర్పుగోదావరి సంఘము అని వారు సంఘము ప్రారంభించారు. ఆది క్రైస్తవ సంఘం ప్రారంభమైన తర్వాత మన దేశానికి వచ్చి సువార్త ప్రకటించిన తర్వాత తెల్లదొరలు మన దేశానికి వచ్చి అనేక చోట్ల గోదావరి డెల్టా మిషన్, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, ఇలా అనేక చోట్లకి వచ్చి వారు సంఘాలను ఏర్పరిచిన తర్వాత మన దేశం నుంచి ఇక్కడికి వచ్చి ఉద్యోగరీత్యా అహ్మదీ ప్రాంతంలో వారు మొట్టమొదటిగా సంఘాన్ని స్థాపించారు. అంతేకాకుండా 52వ సంవత్సరంలో వరదలు వచ్చినప్పుడు వారు ఆ సంఘం తరపున కొంత ద్రవ్యాన్ని ఇండియాకి కూడా పంపించిన రికార్డ్స్ ఉన్నాయి నా దగ్గర. నేనేమీ అబద్ధాలు చెప్పట్లేదు. కాబట్టి 49వ సంవత్సరానికి ఇక్కడ సంఘము ప్రారంభించబడి ఉంది. చాలామంది దైవజనులు కూడా విజిట్ చేశారు. ఆ విధంగా ఈ గ్రామం నుంచి అనేక మంది మరి అనేక పరిచర్యల్లో ఉన్నారు. మా నాన్నగారు కూడా మరి 49వ సంవత్సరంలో ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో ప్రవేశించి దానికి రాజీనామా చేసి ప్రభు పిలుపుని అందుకొని రాజమండ్రి లోతగిరిలో వేదాంత విద్యను అభ్యసించి 1953వ సంవత్సరంలో కాపరిగా అభిషేకం పొంది మొట్టమొదటిగా గుంటూరు జిల్లా పొన్నూరు తాలూకులో చినలింగాయపాలెం అనే గ్రామంలో కాపరిగా వెళ్ళి ఆ తదుపరి ఏలూరు, మార్టేరు, నర్సాపురంలో సంఘ కాపరిగా పనిచేసి క్రైస్తవ మత విద్యా శాఖ డైరెక్టర్గా అనేక సంవత్సరాలు మరి పనిచేసి ఏఈఎల్సి సంఘ ఉపాధ్యక్షులుగా కూడా పనిచేసి 82లో చనిపోయారు. నేను ఎందుకు ఇవన్నీ చెప్పానంటే సంఘంలో అన్నిటితో పాటు మత విద్య కూడా అవసరం. ఎందుకంటే మనం బలపరుచుకుంటానికి సంఘానికి కావాల్సిన సండే స్కూల్ పిల్లలకు కావాల్సిన సిలబస్, మత విద్య ఇవన్నీ అవసరం. కాబట్టి దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి అనేక కార్యాలు జరిపించి ఉన్నారు. అయితే మరి అదే ఊర్లో 1890వ సంవత్సరంలో ఒక హై స్కూల్ కూడా ప్రారంభించారు, లోతన్ హై స్కూల్ అని. అంటే ఈ రోజుల్లో చాలా చోట్ల వచ్చినాయి, కానీ ఆ రోజుల్లో 1890వ సంవత్సరంలో హై స్కూల్ కూడా ఉంది. ఇలా మరి అనేక పరిచర్యలు చేశారు. అందుకని మా నాన్నగారి యొక్క 100వ జన్మదినోత్సవ సందర్భంగా ఈ విషయాలు నేను మీతో పంచుకున్నాను. మా నాన్నగారు జన్మించింది జూన్ నెల 27వ తేదీ 1926. ఒకవేళ ఇండియాలో ఉంటే చక్కగా మంచిగా ఫంక్షన్ చేయాలనుకున్నాను. 3 నెలలు అక్కడ ఉండేసరికి ఇదే టైంకి నేను మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మరి అట్లీస్ట్ మీకు కొన్ని విషయాలు చెప్పి నా పర్సనల్ విషయాలు మరి దేవుణ్ణి ఘనపరచాలనేసి దేవుని మహిమాత్మే నేను ఈ విషయాలు చెప్పాను. అంతేగాని నా పర్సనల్ విషయాలు మీకు అన్ని చెప్పాలని కాదు. నేను 3 నెలలు ఉండి ఇండియాలో తిరిగి జూన్ 3వ తేదీని ఇక్కడికి వచ్చినప్పుడు కువైట్ ఎయిర్వేస్లో వచ్చి నేను ఇంటికి వెళ్ళాను. వెళ్ళేటోడికి ఫోన్ చేస్తున్నారు అందరూ. ఏంటంటే మేము దిగిన గంటకి టెర్మినల్ 3లో మరి డ్రోన్ బ్లాస్ట్ అయింది, చాలామందికి గాయాలైనవి అనేసి మరి దేవుడు మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి గత వారం నేను ప్రార్థన కమిటీ వారిని చెప్పాను. నేను పనిచేస్తున్న కంపెనీకి నా యొక్క అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. అందుని బట్టి ప్రార్థించిన మీ అందరికీ నా యొక్క వందనాలు.
ఈ దినాన మనం చూస్తే వాక్య భాగంలో ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయము 14 నుంచి 21 వచనాలు ఇదేంటంటే దేవుడు తన ప్రజలను తిరిగి యథాస్థితికి తీసుకురావడానికి పునరుద్ధరించడానికి ఆయన ఈ మాటలు చెప్పుచున్నాడు. ప్రభువు ఇశ్రాయేలుని పునరుద్ధరించును. ఎందుకంటే ఇశ్రాయేలు, యెరూషలేం అంటే దేవునికి అతి ఇష్టమైన పట్టణం కాబట్టి ఆయన ప్రజలు. అందుచేత మనకి ఎప్పుడైనా శ్రమ వచ్చినప్పుడు, శ్రమ దినాన మనం ఏమనుకుంటామంటే యెహోవా నా బలము, యెహోవా నా కోట, యెహోవా నా ఆశ్రయము, యెహోవా నా బలము అని చాలా లెంగ్తీ పాట ఉంది మనకి. యథార్థమైనది నీ ప్రేమ. కాబట్టి ప్రభు ఇశ్రాయేలీలు తప్పు చేసినప్పుడు వారు వేరే దేశస్తులకి వారిని పంపించాడు, వారిని బానిసత్వంలోని పంపించాడు, లేదా చెరలోకి పంపించాడు. మరలా వారు విడిపించినప్పుడు, మొరపెట్టినప్పుడు దేవుడు నేను మిమ్మల్ని రక్షిస్తాను, తిరిగి యథాస్థితికి తీసుకొస్తాను అని యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు గ్రంథాల ద్వారా వారితో మాట్లాడుతున్నాడు. మనకి కూడా మాట్లాడుతున్నారు ఏమని? నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, మాంసపు గుండెను మీకు ఇస్తాను, రాతి గుండెను మీలో నుంచి తీసివేసి నేను మీతో నూతన నిబంధన చేయు దినములు దగ్గర పడుతున్నాయి. అంటే యేసుక్రీస్తుని మీ కొరకు రక్షకుడిగా నేను పంపించబోతున్నాను. ఆయన వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఇవన్నీ మనకి యెషయా గ్రంథంలో తెలియజేయబడి ఉన్నవి. ఆ విధంగా మరి మనకి ముఖ్యమైనవి ఏంటంటే రోటీ కపడా ఔర్ మకాన్ అని హిందీలో చెప్తూ ఉంటారు కదా. ఉండడానికి చిన్న ఆశ్రయం, ఇల్లు, తినడానికి భోజనం. ఆ విధంగా మరి ఇక్కడ ఇశ్రాయేలీయులకి నేను మీకు మీ స్వాస్థ్యాన్ని ఇస్తాను, తిరిగి మీ దేశంలోనికి మిమ్మల్ని నడిపిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. పత్రిక వాక్య భాగం పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి 10 వచనాలు చూస్తే ఇక్కడ ప్రతి ఆదివారానికి 3 రకాలైన వాక్య భాగాలు ఉంటాయి. ఒకటి పాత నిబంధన వాక్య భాగము, 2 పత్రిక వాక్య భాగము, 3 సువార్త వాక్య భాగం. ఈ మూడింటిని మనము సమన్వయించి చక్కగా అర్థం చేసుకుంటే ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది. ఎందుకంటే యూదులు యేసు ప్రభువుని మెస్సయ్య కింద అంగీకరించలేదు. ఎందుకని? వారు ఏమనుకున్నారంటే రారాజుగా పుట్టినవాడు అంటే కింగ్, రాయల్ ఫ్యామిలీలో పుట్టాలి, ఇతనేమో వడ్రంగి కుమారుడు, ఇతను మెస్సీ ఎలాగవుతాడు, ఇతను విమోచకుడు ఎలాగవుతాడు అని యేసు ప్రభువుని అంగీకరించలేదు. యేసు ప్రభువుని ద్వేషించారు, సిలువ వేయడానికి అప్పగించారు ఆయన. అయితే దేవుడు ఆయనను ప్రేమించి ఆయనను తిరిగి పునరుద్ధానుడుగా చేసి మృతుల్లో నుంచి లేపి ఆయన ద్వారానే మనకు రక్షణ. యేసు ప్రభు ఏం చెప్పాడు? నేనే మార్గమును, జీవమును, సత్యమును. ఒకసారి చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 5-6 వచనాల్లో ఉంటుంది. నేను తండ్రి ఇంటికి వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరిచి మరలా మీరు నాతో ఉండుటకు నేను వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను అన్నప్పుడు తోమ, ఈరోజు మనకి సువార్త ప్రకటించిన తోమ, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు మాకు తెలియదు, నీ అడ్రస్ ఏంటి, వేర్ యు ఆర్ గోయింగ్ అని అడిగినప్పుడు అప్పుడు ప్రభువు చెప్పాడు. అందుకు తోమ, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడగగా, అప్పట్లో GPS లేదు కదా లొకేషన్ పెడతానికి. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడు? నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అని చెప్పినప్పుడు తోమ మరి ప్రతి విషయంలో కూడా ఆయన యెరూషలేం మనం వెళ్దామంటే మిగిలిన శిష్యులు అందరూ బాబోయ్ యెరూషలేం ఎందుకు, నిన్ను చంపేస్తారు, ఆల్రెడీ చెప్పావు కదా, అందరూ పట్టుకుని నిన్ను చంపేస్తారంటే మనం ఆయనతో కూడా చనిపోవటకు సిద్ధపడి వెళ్దాము అని చెప్పారు. సో మనము క్రీస్తుని అంగీకరించినప్పుడు క్రీస్తు కొరకు చనిపోవటం కూడా సిద్ధపడి ఉండాలి. ఈ రోజున సంఘం ఈ విధంగా కట్టబడిందంటే మరి యేసు పేతురుతో ఒక మాట అన్నాడు చూడండి,
మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో నా గురించి ఏమని చెప్పుకుంటున్నారు మీరు, నేను ఎవరినని చెప్పుకుంటున్నారు అని అడిగినప్పుడు మరి పేతురు ఏమన్నాడంటే చూడండి 15వ వచనం, 16వ అధ్యాయము 15వ వచనం, కొందరు బాప్తిస్మిచ్ యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన మీరైతే నేను ఎవరినని చెప్పుకొనుచున్నారని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే కానీ నరులు నీకు బయలుపడతారు. ఎవరికి తెలియదు ఆయన ఎవరనేది. తండ్రి పంపించాడు కాబట్టి తండ్రి చెప్తేనే ఆయన. ఇప్పుడు మనకి మనం ఎప్పుడు పుట్టామని మన తల్లిదండ్రులు చెప్తేనే కానీ మనకు తెలియదు కదా. ఆ విధంగా తండ్రి బయలుపరుస్తేనే కానీ దీనికి తెలియదు అని చెప్పి, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరు అని నేను నీతో చెప్పుచున్నాను. పేతురు అనగా పెట్రా. ఇక్కడ మనకి పెట్రా అని జోర్డాన్లోను అనేక చోట్ల ఉన్నాయి. పెట్రా అంటే రాయి, పెట్రోల్ అంటే రాతి నుంచి తీయబడిన నూనె, రాతి నూనె. కాబట్టి పేతురు అంటే రాయి, కేపానబడదువు, ఈ రాతి మీద నా సంఘాన్ని కడతాను అని చెప్పినప్పుడు పేతురేమీ రెచ్చిపోలేదు. మనమైతే చాలా ఓవరాక్షన్ చేసేది. నా మీద రాయి అంటే నేను, నా మీద దేవుడు సంఘాన్ని కడుతున్నాడని ఇంకా అందరూ అభ్యర్థులు అర్థంగా. అయితే పేతురు ఎక్కడ కూడా ఆ విషయమై అతిశయించలేదు. పేతురు నా మీద కట్టాడు సంఘం అని ఎక్కడ యేసుప్రభు కట్టాడని చెప్పలేదు. అయితే పేతురికి ఈ సంఘ బాధ్యతలు దేవుడు అప్పగించాడు. నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపుమని. ఇప్పుడు చూడండి, పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి, మనుష్యుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధమైన యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఈ రోజున ఈ సంఘాన్ని మనం చూస్తే, మనం వస్తున్నాం ప్రతి వారము క్రైస్తవులుగా మనం 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, మనము దేవుని సంఘమందు ఉన్న సజీవ రాళ్ళు. వీఆర్ ద లివింగ్ స్టోన్స్. కొంతమంది ఒక లివింగ్ స్టోన్ అని పెట్టుకోవచ్చు, కానీ వీఆర్ ద లివింగ్ స్టోన్స్, జీవించుతున్న సజీవము గల రాళ్ళము. కాబట్టి యేసు ప్రభు సజీవుడుగా రాయి అయి ఉన్నందున మనము కూడా సజీవమైన రాళ్ళుగా ఉన్నాం. ఆయన పునరుత్థానుడై లేచి ఉన్నాడు. పేతురు ఏమంటాడంటే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో, ఆ రోజు మీరే కదా ఆయన్ని చంపింది, సిలువ వేసింది, దానికి మేమే సాక్షులము అని చెప్పినప్పుడు వారు మనసు నొచ్చుకొని, అయలారా ఇప్పుడు మేమేం చేయాలి అన్నప్పుడు, మీరు మారు మనసు పొంది పశ్చాత్తాపడి పరిశుద్ధాత్మ బాప్తిస్మం తీసుకోండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం మీకు ఇవ్వబడుతుంది అని చెప్పాడు. దానికి ముందు ఏం చెప్పాడంటే, మీరు ఆయన్ని చంపారు, ఆయన్ని విసర్జించారు, అయితే దేవుడు ఆయనను నిషేధించిన రాయి, మూలకు తలరాయి ఆయన. ఎవరైనా ఇల్లు కట్టుకుంటే పాస్టర్ గారిని వచ్చి ప్రార్థన చేయమంటే, నిషేధించిన రాయి, మూలకు తలరాయి, యెహోవా ఈ కార్యం జరిగించిన యెడల ఇది వ్యర్థమని ఈ విషయాలు చెప్తా ఉంటారు. ఈ మూలకు తలరాయి ఏ విధంగా అయిందనేది విషయం చూస్తే, ఎవరినైతే మనం ఒక్కొక్కసారి వద్దనుకుంటామో వాళ్ళే గతి అవుతారు. ఒకసారి మనకు కూడా గర్వం ఎక్కువైపోయి నీ లెక్క ఏంటి అది ఇది అని మనం ఇతరుల్ని తృణీకరిస్తాం. అవసర దశలో లేదా కొన్ని పరిస్థితుల్లో వాళ్ళే మనకి దిక్కు అవుతుంటారు. అప్పుడు మనం సిగ్గుపడాలి. ఎన్నో విషయాలు ఉన్నాయి ఈ విధంగా చెప్పుకోవాలంటే. ఆ విధంగా మరి పేతురు ఏమన్నాడంటే, ఆ రోజు మీరు ఆయన్ని విసర్జించారు, సిలువకు అప్పగించారు, చంపారు. అయితే దేవుడు ఆయనను ప్రేమించి మహిమపరిచి ఆయనను
మృతుల్లో నుంచి లేపాడు. ఆయన ద్వారానే రక్షణ. ఏదైతే నిషేధించారో అదే మీకు మూలకు తలరాయి. ఈ నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అనే విషయము ఎలా వచ్చిందంటే, సొలొమోన్ మహారాజు యెరూషలేం దేవాలయం కట్టేటప్పుడు ఆ యెరూషలేం దేవాలయం కడతానికి మనకి కొచ్చిన్ ప్రాంతం నుంచి 6 నెలలకు ఒక్కొక్కసారి ఒక్కొక్క బోటు వెళ్ళేదట. ఇది రోజ్ వుడ్ అంటారు కదా, ఆ రోజ్ వుడ్ ఇవన్నీ పట్టుకెళ్ళడానికి కలప 6 నెలలకు ఒకసారి బోట్ వచ్చి తీసుకెళ్ళేదని గ్రంథకర్తలు వ్రాస్తున్నారు. ఆ విధంగా అక్కడ వాడిన రాళ్ళు, ఆ రాళ్ళన్నీ ప్రీ ఫ్యాబ్రికేటెడ్, అంటే ముందుగానే ఆ సైజు ప్రకారంగా సైజు వారీగా రాళ్ళు చెక్కబడి కరెక్ట్గా డెలివరీ చేశారు. మనకు కూడా ఇప్పుడు ఐకియా ఫర్నిచర్ కొంటే అది కరెక్ట్గా అన్ని కట్ చేసి వస్తాయి, అసెంబ్లీ చేసి ఇచ్చేస్తారు. అందులో ఏది మిస్ అయినా వేస్ట్ అవుతుంది. ఆ విధంగా వారు రాళ్ళు అన్నీ వచ్చినప్పుడు చాలామంది ఏం చెప్తారంటే, సొలొమోన్ మహారాజు దేవాలయం కట్టించేటప్పుడు ఒక్క సమ్మెట సౌండ్ కూడా లేదు, దేవాలయంలో సడుగుడు గిడుగుడు ఏమీ ఉండకూడదు అని దాన్ని ఇంటర్ప్రిట్ చేసి వేరేగా ప్రసంగించారు. యాక్చువల్గా రాళ్ళన్నీ బయట తయారు చేయబడి వచ్చినాయి, సడుగుడు గిడుగుడు చేయడానికి కాదు. అక్కడ ఏమీ చిజల్ సౌండ్ లేదు. అలా వచ్చిన రాళ్ళలో ఒక రాయికి సరైన షేప్ లేదు. షేప్ లేకపోతే అక్కడ అది చూసే సూపర్వైజరు ఏం సరే ఇది మనకు పనికిరాదు ఇది అనేసి దాన్ని కెద్రోన్ వాగులోకి పడేశాడు. సొలొమోను దేవాలయము అంతా అయిపోయింది, అయితే చివరి అవ్వట్లేదు, ఏంటి ముగించడం అవ్వట్లేదు. ఏమైంది అంటే ఇక్కడ ఒక రాయి తక్కువ వచ్చిందని. అప్పుడు ఎవరైతే ఆ రాళ్ళు సప్లై చేశారో వాళ్ళకి ఒక రాయి మాకు పంపించలేదంటే, మీకు అన్నీ పంపించాము లిస్టు ప్రకారంగా, కావస్తే మీరు చూసుకోండి అన్నప్పుడు, అప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం పడేసిన ఆ సూపర్వైజర్కి గుర్తుకొచ్చి కెద్రోను వాగు చాలా లోతులో నుంచి దాని మీదకి మట్టి అన్నీ వెళ్ళిపోతే అనేక మంది 100 మంది ఆ రాయిని తీసి పైకి, అప్పుడు అది అక్కడ పెట్టినప్పుడు ఆ దేవాలయం కన్స్ట్రక్షన్ పూర్తిగా అయింది. కాబట్టి నిషేధించిన రాయి మూలకు తలరాయి. ఎవరినైతే నిషేధించారో దేవుణ్ణి, ఆయన ద్వారానే రక్షణ. అన్ని నామముల కన్నా పైనామము యేసు నామము. మరి ఏ నామంలోనూ పైన కానీ ఆకాశంలో కానీ భూమి క్రింద కానీ ఏ నామంలోనూ కూడా రక్షణ లేదు. కాబట్టి మనము క్రైస్తవులంగా జీవం గల దేవుని సంఘములో సజీవ రాళ్ళము. అంతేకాకుండా ఆధ్యాత్మిక గృహంగా మనము ఉన్నాము. ఇది ఒక ఆధ్యాత్మిక గృహం, ఇట్స్ ఎ స్పిరిచువల్ హౌస్. మనము ఇక్కడికి వచ్చినప్పుడు, ఆరాధన చేసినప్పుడు, పాటలు పాడినప్పుడు మనలో ఒక ఆధ్యాత్మిక రిలీఫ్ ఉంటుంది. ఎంతోమంది ఎన్నో బాధలతో వచ్చినా అది ఇప్పుడే మనం మర్చిపోయి విడుదల పొంది ఇంటికి వెళ్ళే వారంగా ఉంటాం. అనేకమైన రెఫరెన్స్లు ఉన్నాయి. మనం ఒకసారి చూస్తే రోమాపత్రిక 12వ అధ్యాయము 4-5 వచనాలు ఎవరైనా సహాయం చేయండి. రోమాపత్రిక మనమందరము ఒక్క శరీరమై ఉన్నాం. ఎందుకంటే శరీరంలో అవయవాలు ఉన్నాయి. ఏ అవయవం పనిచేయకపోయినా అది శరీరం సరిగా పనిచేయదు. ఇందాక చెప్పాను కదా, రాళ్ళన్నీ పేర్చేశారు. ఆ కార్నర్ స్టోన్ మూలరాయి లేకపోయేటప్పటికి అది ఆగిపోయింది. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకంగా అవయవములమై ఉన్నాము. ఒకరు పాటలు పాడుతున్నారు క్వైర్ వారు, ఒకరు మ్యూజిక్ వాయిస్తున్నారు, ఒకరు మరి ప్రిపరేషన్స్ అన్నీ సిద్ధపాటు అన్నీ చేస్తున్నారు, ఒకరు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఇంకొకరు మరి ఈ సౌండ్ సిస్టమ్ అంతా ఆపరేట్ చేస్తున్నారు, ఇంకొకరు కానుకలన్నీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఈ విధంగా ఎవరెవరు వారి పనులు చేస్తున్నారు. అందునిమిత్తమే మనమందరము ఆధ్యాత్మిక గృహంలో ఉండి ఉన్నాము. మీకు ఈ సంఘం పునాదనే పాట పంపించింది చూడండి. ఎలా అంటే మనమందరము ఒకే నిరీక్షణ కలిగి ఉన్నాము. చూడండి అక్కడ ఈ సంఘం
ఈ యొక్క పునాది, ఈ సంఘపు పునాది. యేసు ప్రభు ఏం చెప్పాడు పేతురుతోటి, నీవు కేఫా అనబడదు, నీ మీద నేను నా సంఘాన్ని కడతానని. అయితే ప్రభు ఈ సంఘాన్ని ఏ విధంగా కట్టాడంటే, మరి మనమందరిది ఒక్కటే విశ్వాసము, మనమందరికీ ఒక్కటే జన్మ బిందు, మనం అందరము ఒక్క కుటుంబం, సార్వత్రిక క్రైస్తవ సంఘం. మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చినా, ఏ భాష మాట్లాడినా, మనమందరము ఒక్కటే నిరీక్షణ, ఒక్కటే కుటుంబం. ఒకవేళ వేరే వేరే తారతమ్యాలు ఉండొచ్చు, కానీ క్రీస్తులో మనమందరము ఒక్క శరీరమై ఉన్నాము, ఒక్క ప్రసాద విందు, ఒకే బలలో అందరము తింటున్నాము. కొంతమంది అయితే ఆఫీసులో వాళ్ళు తాగే కప్పులు వేరుగా ఉంటాయి, వాళ్ళు తినే ప్లేట్లు వేరుగా ఉంటాయి. ఇక్కడ మనకు అందరికీ ఒకే ప్రసాద విందు, ఒక్క యేసు నామం. 2 రకాలు ఉండవు. మరి మిగిలిన వాళ్ళకి కోటి దేవతలు ఉన్నారు. రాజమండ్రిలో ఒక ఏరియాలో చూస్తే కోటి లింగాలు పేట అని ఉంది, కోటి లింగాలు. ఇక్కడ కాదు, మనకు ఒకే యేసునామం, ఒకే యేసునామం. మన నిరీక్షణ ఒకటే, ఏంటంటే మనము మరణించినను క్రీస్తులో జీవించి ఉంటాము. కేవలం ఇది శారీరక మరణం, మన ఆత్మ క్రీస్తుతో నిత్యము జీవించి ఉంటుంది. అటువంటి నిత్య జీవాన్ని కొరకు మనము వేచి ఉండాలి. మరి ఇది నిరంతర ప్రాప్తి ఎప్పటికీ అనేసి. కాబట్టి ప్రభు ఇర్మియాలో ఏం చెప్తున్నాడంటే, నేను మిమ్మల్ని పునరుద్ధరిస్తాను, మీ దేశానికి తిరిగి మిమ్మల్ని నడిపిస్తాను. ఇక్కడ మరి సంఘాన్ని ప్రారంభించి, పేతురు ద్వారా సంఘాన్ని స్థాపించి, అందులో మనందరినీ పరిశుద్ధ యాజకత్వంలో ప్రభువు ఉంచి ఉన్నాడు. అంటే మన అందరము కూడా పరలోక పౌరులము. ఒకసారి చూడండి వాక్య భాగము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో, మీరందరూ ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరము, ప్రేయర్ హౌస్ అని చాలామంది పెట్టుకుంటూ ఉంటారు, మామూలుగా పెట్టుకుంటారు. కానీ మనం అందరము ఒక స్పిరిచువల్ హౌస్, ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడ్డాము. అప్పుడు ప్రకటన గ్రంథంలో ఏమని చెప్పబడిందంటే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం, మొదటి అధ్యాయము 6వ వచనం. దానికి ముందు ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. వి బిలాంగ్స్ టు గాడ్. మనము దేవుని పిల్లలము, దేవుని వారసులం, నవయుగ సైనికులం అని మాట్లాడుతుంటాం. మనము ఇక మీదట దేవుని సొత్తు అయిన మనం, మన సొత్తు కాదు, మనము విలువ పెట్టి కొనబడిన వారు. యేసు తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం ఇది. ఆషామాషిగా ఇది ఎవరో కట్టలేదు. కాబట్టి మనము దెర్ ఇస్ నో క్యాస్ట్. ఇక్కడ మనమందరము కూడా యాజక వంశంలోనికి చేర్చబడ్డాము. పరిశుద్ధుల సంఘంలోనికి మనము రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాం. కాబట్టి మనమందరము మరి పాత నిబంధన గ్రంథంలో ఓన్లీ లేవీలే యాజకత్వం చేయాలి. అయితే ఇప్పుడు మనమందరము యాజక సమూహంలోనికి చేర్చబడ్డాం. కాబట్టి మనమందరము ఈ యొక్క యాజకత్వం చేస్తున్నాము. అందరూ కూడా మనము వాక్యాన్ని ఉపదేశిస్తున్నాము. అంతేకాకుండా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం చదువుతాము. తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. మనం అందరము కూడా పరిశుద్ధ యాజకత్వంలోనికి చేర్చబడి ఉన్నాము. అంతేకాకుండా మరి 20వ అధ్యాయము 4వ వచనంలో ఏమనంటే 6వ వచనం దగ్గర, దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచితిని. ఇక్కడ చాలా మంది ఒకసారి
కొంతమందిని దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న వారిని చంపేశారు, హతసాక్షులయ్యారు. శిరచ్ఛేదనం చేయబడిన ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానము. ఇట్టి వారి రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తునకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయదు. కాబట్టి మనమందరము యాజక వంశములోనికి చేర్చబడ్డాము. అనగా మనమందరికీ పరలోక పౌరసత్వము దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే మనము దేవుని గలమై ఉన్నాము కాబట్టి, దేవుడు మనలను అడాప్ట్ చేసుకున్నాడు కాబట్టి మనం అందరము పరలోక పౌరులుగా ఎంచబడుతున్నాం. ఇది మనం వీళ్ళ వాక్యంలో పాత నిబంధన గ్రంథం నుంచి దేవుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నాడు. నేను మీకు తిరిగి మీ దేశంలోనికి నేను మిమ్మల్ని రప్పించదును, మీ స్వాస్థ్యాన్ని మీకు ఇస్తాను. రెస్టోర్ అంటే ఏదైతే తీసివేయబడిందో అది తిరిగి ఇస్తే దాన్ని రెస్టోర్ అంటారు. కాబట్టి మీకు మీ ప్రదేశానికి, మీ రాజ్యంలోనికి, మీ దేశంలోనికి మిమ్మల్ని ప్రవేశపెడతాను. క్రైస్తవులుగా నూతన నిబంధనలో పేతురు ఏం చెప్తున్నాడంటే, మనమందరము కూడా దేవుని సన్నిధిలో జీవము గల రాళ్ళము. అంటే మనము ఒక్క శరీరంలో వివిధ భాగాలు మనము క్రీస్తు కొరకు సజీవరాలంగా ఉన్నాము. ఈ ఆధ్యాత్మిక గృహంలో మనమందరము మరి సేవలు చేస్తున్నాము. పరిశుద్ధ యాజకత్వాన్ని మనము జరిగించుతున్నాము. ఎందుకంటే మనము యాజక వంశంలోనికి చేర్చబడము. దేవుని సొత్తైన ప్రజలము, ఎన్నుకొనబడిన జనాంగం. కాబట్టి మనము ఇక్కడ యాజక వృత్తి చేయొచ్చు. ఈ ఆత్మీయ సంఘాన్ని పరలోకంలో మనము చేరు పర్యంతము, మన పౌరసత్వం పరలోకంలో ఉంది, అక్కడికి వెళ్ళు పర్యంతము మనము యాజకత్వం జరిగించాలి. ఎందుకంటే పరలోక రాజ్యము మనది కాబట్టి ఆ పరలోక పౌరులుగా మనము తీర్చబడతాం. ఇక్కడ యూద క్రైస్తవులు అనే యూదుల్లోంచి ఆది క్రైస్తవ సంఘంలో కొంతమంది అన్యజనులు క్రైస్తవులు అయ్యారు, అనగా గ్రీస్ దేశస్తులు వారు. కొంతమంది యూదులు క్రైస్తవులు అయ్యారు. అయితే యూద క్రైస్తవులు వారు ఏమి ఫీల్ అయ్యేవారంటే, వారు రాజకీయ నాయకత్వం 15వ శతాబ్దం వచ్చే వరకు కూడా పోపు రాజకీయ నాయకత్వం అంటే అతను చెప్పిందే వేదం, అతను చెప్పిందే చెల్లేది. రాజకీయంగా అతను ఏం చెప్తే అది, రాజులు ఉన్నా సరే పోప్ చెప్పిందే ఫైనల్. ఆ విధంగా వారు ఒకప్పుడు మనం చూసాం కదా, కరుణామయ సినిమాలో చూస్తున్నాం. యేసు ప్రభుని పిలాతు దగ్గరికి తీసుకెళ్ళక ముందు ఎక్కడికి తీసుకెళ్లారు? ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకెళ్ళారు. అప్పుడు నేను మతపరమైన శిక్ష విధిస్తాను కానీ అది మరణదండం చేయడానికి నాకు లేదనేసి పిలాతు దగ్గరికి పంపించారు. కాబట్టి రాజకీయ యాజకత్వం ఉంది. అదే కాకుండా వారు మేము పవిత్రమైన జనాంగము అని యూదులు, మేము మా మత ప్రతిష్ట, మేము ఇంత పవిత్రమైన వాళ్ళము అని ఎప్పుడు చెప్తూ ఉంటారు. ప్రత్యేకమైన ప్రజలం మేము అనేసి యూదుల నుంచి క్రైస్తవులైన వారు లేదా యూద జనాంగం అలా వీలయ్యేవారు. అయితే ఈ దినము దేవుడు అన్నిటి నుంచి పాత నిబంధనలలో ఉన్న ఆ కట్టడలన్నిటిలో నుంచి మనల్ని విడిపించి మనకు తన కృపలో, తన ఉచితమైన కృపలో మనకందరకు స్వాస్థ్యాన్ని అనుగ్రహించారు. ఎలా అంటే మనమందరము ఆయన కృపలో విమోచించబడి ఆయన బిడ్డలుగా మనం చేర్చుకొని మనమందరము పరలోక పౌరులుగా ఉండటానికి ఆయన మనకు ఇవన్నీను అనుగ్రహించాడు. కాబట్టి మనము ఈ దినం నేర్చుకున్న విషయాలు ఏంటంటే, వీఆర్ చిల్డ్రన్ ఇన్ ద ఫ్యామిలీ, గాడ్స్ ఫ్యామిలీ. వీఆర్ స్టోన్స్ ఇన్ గాడ్స్ టెంపుల్. మనమందరము దేవుని ఆలయములో సజీవరాళ్ళము. వీఆర్ సిటిజన్స్ ఇన్ ది న్యూ నేషన్. మనము పరలోక పౌరులము. పరలోక పౌరులం అంటే మీకు ఎప్పుడైనా మరలా నెక్స్ట్ ఇంకొక ప్రసంగంలో నేను చెప్తాను. ఈ భూమి అంతా దేవుడు యాక్చువల్గా సృజించినప్పుడు పాపరహితంగా ఉండాలి అని అన్నీ ఫ్రీగా ఇచ్చి ఆదాముకి అవ్వకి
ఈ పండు మాత్రం తినొద్దంటే వారు ఏది చెప్పారో అది వద్దన్నారు. అది తిని పాపం చేయటం వల్ల ఈ లోకం అంతా ఇప్పుడు పాపంతో తాండవం చేస్తుంది. అప్పుడు దేవుడు ఒకసారి సొదొమ గొమొర్రాను నాశనం చేశాడు, జలప్రళయం తీసుకొచ్చాడు. ఇలా అన్నీ జరిగినాయి. ఇక మీద అలా నాశనం చేయండి నేను. ఇప్పుడు జరగబోయేది రెండవ రాకడలో ఈ భూమిని అంతటిని ఆయన అగ్నితో కాల్చివేయను. మనకి కోవిడ్లో 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు అయిపోతే ఆ బిల్డింగ్ని పడగొట్టేసి కొత్త బిల్డింగ్ కడుతుంటారు. సో దేవుడు కూడా చూస్తున్నాడు, ఈ లోకమంతా కలుషితం అయిపోయింది. మిసైల్స్ తోటి అవన్నీ పొల్యూషన్ అయిపోయింది. పైన ఆక్సిజన్ ఓజోన్ లేయర్ తెగిపోయింది, కలుషితం అయిపోయింది, పూర్తిగా పాపంతో నిండిపోయింది, తాండవం చేస్తుంది. మరి స్వలింగ సంపర్కం ఇవన్నీ ఎక్కువైపోయినప్పుడు దేవునికి అస్సలు పట్టవు ఈ విషయాలు. అంచేత దేవుడు వీటన్నిటినీ నాశనం చేయాలనుకుంటున్నాడు. అప్పుడు మరి దేవుని బిడ్డల్ని మనకి పరలోక పౌరులుగా తీర్చడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ భూమిని, ఈ ఆకాశాన్ని, ఇవన్నిటినీ నాశనం చేసి క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని, క్రొత్తదైన యెరూషలేము పరలోకం నుండి దిగివచ్చుట నేను చూసి తిని అని యోహాను చెప్పాడు ఇందులో ప్రకటన గ్రంథంలో. సో ఆ యెరూషలేము పట్టణం పెళ్లి కూతురులా పైనుంచి క్రిందకి దిగి వస్తుంది. అక్కడ మనమందరము నిత్యము దేవుని సన్నిధిలో దేవునితో కలిసి ఉండటానికి ఆయన ఏర్పాట్లు చేస్తున్నారు. అది మనము మరి పరలోక పౌరులు అవుతామంటే ఏంటంటే అక్కడ సంవత్సరానికి 3-4 సార్లు కాపు వస్తుంది. ఇక్కడ ద్రాక్ష పంట సంవత్సరానికి 2 సార్లు అయితే అక్కడ 3-4 సార్లు వస్తుంది. గొర్రెపిల్ల, సింహం కలిసి ఆడుకుంటాయి. మనం దేవుని సన్నిధిలో ఉంటాము నిత్యము. మనకి ఇంకా కరెంట్ ఏమీ అక్కర్లేదు. దేవుని ఎదుట ఉంటే మనకంతా ప్రకాశంగానే ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మనం అందరము జీవించడానికి మనకి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే మనము యాజకుల వంశంలోనికి చేర్చబడ్డాము. దేవుని బిడ్డలుగా ఆయన మనల్ని అంగీకరించాడు. కాబట్టి అనుకుంటారు అందరూ, మనం ఇక్కడి నుంచి కోవిడ్ వెళ్ళిపోయిన తర్వాత మంచి ఇల్లు కట్టుకుని అక్కడ సెటిల్ అవ్వాలి, మన దేశం వెళ్ళాలి, లేకపోతే వేరే దేశ పౌరసత్వం తీసుకోవాలి. మనకి వాక్యంని బాగా ధ్యానించి చూస్తే ఇవన్నీ వేస్ట్ మనకి. ఎందుకంటే ధరణిలోని ధనములల్లా ధరణి పాలైపోదు. అయితే మనకి ఇవాళ తోమ ఏం చెప్పాడు, ఎక్కడ కట్టావా బిల్డింగ్ అంటే అక్కడ కట్టాడండి అన్నాడు. సో మనం పైన ఏమన్నా మనకి రిజర్వ్స్ ఉన్నాయా అవి చూసుకోవాలి. చాలామంది కోట్లు సంపాదించి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయినప్పుడు ఎందుకు పనికి రాకుండా మరి వారు అన్నీ పోగొట్టుకున్నారు. అయితే పరలోకంలో మనం సంపాదించుకున్నాం. ఎలా అంటే మనము సంఘములో ఒకరి ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడు పరలోకంలో మనకి ఆస్తి అక్యుములేట్ అవుతుంది. మనం పౌరులంగా అక్కడ జీవిస్తాం. అందుకనే యేసు ప్రభు ఏం చెప్పాడు తోమాతోటి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను వెళ్ళి మీరు నాతో ఉండటానికి నేను మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను, మీకోసం కూడా మ్యాన్షన్స్ కట్టి. ఆ విధంగా మరి మనము తోమ భారతదేశానికి వచ్చి తాను పరిచర్య చేసిన విధంగా మనము అనేక ప్రాంతాలకు వెళ్ళి పరిచర్య చేయవలసిన వారమే అన్నాం. మనమందరం వారం వెంబడి వారం ఒకే విందులో పాల్గొంటున్నాము ఈ పరిశుద్ధ సంస్కారంలో. అయితే మనము క్రీస్తు యొక్క శరీర మరణ పునరుద్ధానాలని అనేక మందికి ప్రకటించవలసిన వారమే అన్నాము. అది చేస్తున్నామా లేదా ఒకసారి గమనించుకొని, తోమ మరి అంత దూరం నుంచి వచ్చి తన జీవితాన్ని, తన లైఫ్ కూడా కేర్ చేయకోకుండా ప్రభు సన్నిధికి వెళ్ళాడు. ఆయన్ని హతసాక్షి చేశారు. మనము ఎవరైతే తన సిలువని వెతుకుని వెంబడించాలి, ఎవడైతే తన ప్రాణాన్ని కాపాడుకుంటాడో దాన్ని పోగొట్టుకుంటాడు, ఎవడైతే తన ప్రాణాన్ని లెక్క చేయడో వాడు దాన్ని కాపాడుకుంటాడని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మనము ప్రభు కొరకు సమస్తమును సమర్పించుకొని సేవ చేయవలేను. ఆయన యొక్క శరీర మరణ పునరుద్ధానమును మనం ప్రకటించవలసిన వారమై ఉన్నాం. ఈ సమయంలో మనం అందరము భారతదేశ క్రైస్తవ దినోత్సవ సందర్భంగా చాటించుడి మనుష్య జాతికి యేసునామం అనే పాట లేచి నిలబడి పాడుకున్నాం. దయచేసి ఎవరైనా నిద్రపోతుంటే మేల్కొల్పండి.